చాలా రోజుల నుంచి ఇంచుమించుగా నవంబర్ 30వ తారీఖు నుంచి నేను మీడియాకి మెయిన్ స్ట్రీమ్ మీడియాకి దూరంగా ఉంటున్నా. దీనికి పెద్ద కారణాలు అయితే ఏం లేవు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ప్రతి సమస్యని ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సమస్యలు, కొన్ని వందల సమస్యల్ని న్యాయపరంగాను, రాజ్యాంగపరంగాను, చట్టపరంగాను, లేకపోతే ప్రజల ముందుకొచ్చి ప్రజలతోటి పోరాటాల రూపంలోనూ చాలా సమస్యల్ని నాకున్న స్థాయిలో నేను వాటిని పరిష్కరించే లేకపోతే వాటిని అటెంప్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశాను. ఈ ప్రయత్నంలో చాలా ప్రయత్నాల్లో సఫలమయ్యాను, కొన్ని ప్రయత్నాల్లో విఫలమయ్యాను. ఏదేమైనప్పటికీ నేను మీ ద్వారా మీతో మాట్లాడాలని చేసేటువంటి యొక్క చిన్న ప్రయత్నానికి మీ యొక్క సలహాలు, సూచనలు, మీ యొక్క సహకారం, మీ యొక్క ఆశీర్వాదం కావాలి అని రాష్ట్ర ప్రజలను కోరుతున్నా. ఈరోజు చాలా రోజుల తర్వాత, ఒక 45 రోజుల తర్వాత నేను నిన్న మాట్లాడేటువంటి మొదటి వీడియో తర్వాత మళ్ళీ ఈరోజు రెండో వీడియో మీకోసం చేస్తున్నా. చాలామంది మాట్లాడుతున్నారు, శ్రావణ్ కుమార్ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు, ఎందుకు ప్రభుత్వానికి ప్రభుత్వం మీద పోరాటం చేసిన శ్రావణ్ కుమార్ ఈరోజు ప్రతిపక్షం మీద కూడా ఎందుకు మాట్లాడుతున్నాడు, ప్రతిపక్షం మీద తెలుగుదేశం పార్టీ మీద ఎందుకు ఆయన పోరాటం చేస్తున్నాడు, తెలుగుదేశం పార్టీ మీద ఎందుకు విమర్శలు చేస్తున్నాడు. నేను రాష్ట్ర ప్రజలందరికీ కోరేది ఏంటి అంటే, నాకు తెలుగుదేశం ప్రభుత్వం అన్న, జనసేన అన్న, తెలుగుదేశం పార్టీ అన్న, జనసేన అన్న, వైఎస్ఆర్సీపీ అన్న, ఏ విధమైనటువంటి ఆ వ్యక్తులు పార్టీలు నడిపేటువంటి అధ్యక్షులతో నాకు ఏ విధమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి విభేదాలు లేవు, పరిచయాలు కూడా లేవు. ఒక రాజకీయ పార్టీగా 2018 సంవత్సరం నేను విడిపోయి నేను ఉద్యోగానికి రాజీనామా చేసి 2018 సంవత్సరంలో న్యాయమూర్తి నుంచి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక రాజకీయ పార్టీలో చేరి ఆ రాజకీయ పార్టీలో పదవి తీసుకొని ఆ రాజకీయ పార్టీలో ఏదో ఒక విధంగా ఎదగాలి అని నేను ఏ రోజు ఆశించాల. ఒకవేళ ఆశించి ఉన్నట్టయితే అప్పుడే ఇంకో రాజకీయ పార్టీలో చేరి ఆ రాజకీయ పార్టీలో పదవి తీసుకొని ఉండేదేమో. బహుశా ఈ పార్టీకి నేను కూడా ఒక క్యాబినెట్ ర్యాంక్ హోదాలో ఉండేవాడినేమో. కానీ రాష్ట్ర ప్రజలందరికీ నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నో వేల ఇన్సిడెంట్సు దళితుల మీద, బహుజనుల మీద, అణగారిన వర్గాల మీద, ప్రజాస్వామ్య వ్యవస్థల మీద కొన్ని వేల ఇన్సిడెంట్సు, అక్రమాలు, అన్యాయాలు జరిగినప్పుడు న్యాయ వ్యవస్థ వాటిని పరిరక్షించడానికి కనీసం మాత్రం ప్రయత్నం చేయకపోవటం నాకు చాలా బాధ అనిపించింది. న్యాయం అనేది కొన్ని సంవత్సరాల పాటు కొనసాగుతూ ఉంటే, న్యాయ వ్యవస్థ మీద ప్రజలు నమ్మకం కోల్పోతూ ఉంటే, దేశంలో అన్యాయాలు, అక్రమాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటే, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహ వ్యవస్థ చూస్తూ ఊరుకుండిపోతూ ఉంటే, న్యాయ వ్యవస్థ మీద పడినటువంటి భారం అది మోయలేక కాడి దించేస్తూ ఉంటే, ఈ దేశం ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి అంటే, ఒక వ్యవస్థని మార్చాలి అనుకుంటే దానికి శాసన వ్యవస్థ చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యవస్థ అని నేను ఏ రోజైతే భావించానో ఆ రోజునే నా ఉద్యోగానికి రిజైన్ చేసి ఈరోజు జై భీమ్రావ్ భారత్ పార్టీ అంటూ ఒక చిన్న పార్టీ పెట్టి ఆ పార్టీ ద్వారా రాష్ట్రంలో రాజకీయాలు చేయడానికి ఒక చిన్న ప్రయత్నం చేస్తాను. ఈ ప్రయత్నం చేసేటప్పుడు చాలా సందర్భాల్లో మీరు ఒక పార్టీ టికెట్ కోసం పనిచేశారంట, ఒక పార్టీ కోసం పనిచేశారంట, పదే పదే ఈ విధమైనటువంటి మాటలు ఖచ్చితంగా నేను కూడా సమాధానం చెప్పి తీరాలి వీటి. ఎందుకంటే
ఈ ఐమ్ సారీ, ఎందుకంటే 2024లో జరగబోయేటువంటి ఎన్నికల్లో జై భీమరావు భారత్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో పోటీలో ఉండాలి అని భావించినప్పుడు, మేము ప్రజల దగ్గరకు వచ్చి రాజకీయాలు చేయాలి అంటే ఖచ్చితంగా మాకు ఒక సమయం కావాలి. 2019 డాక్టర్ సుధాకర్ గారి అంశం దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా నేను ప్రతి సమస్య మీద రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దళిత సమస్యల మీద కావచ్చు, బహుజనుల సమస్యల మీద కావచ్చు, ముస్లిం సమాజం మీద కావచ్చు, రాజ్యాంగ శక్తుల మీద కావచ్చు, కోర్టుల మీద కావచ్చు, ఎలక్షన్ కమిషన్ మీద కావచ్చు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆఫీస్ మీద కావచ్చు, ఈ రాష్ట్రం ప్రభుత్వం దుర్మార్గంగా చేసినటువంటి ప్రతి సమస్య మీద ఒక పార్టీ కంటే, తెలుగుదేశం పార్టీ కంటే, జనసేన కంటే ఎక్కువగా ఈ రాష్ట్రంలో పోరాటం చేసింది వ్యక్తిగతంగా నన్ను నమ్ముకున్నటువంటి గుప్పెడు మంది జనం. జేబీఎం యాక్సెస్ జస్టిస్ అంటూ ఒక ఆర్గనైజేషన్ పెట్టి డాక్టర్ సుధాకర్ గారి మరణం దగ్గర నుంచి, అంటే 2019లో డాక్టర్ సుధాకర్ గారి మరణం, 2020 మేలో డాక్టర్ సుధాకర్ గారి మరణం జరగకముందు సంవత్సరం నుంచి యూనివర్సిటీస్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్సు రాజకీయంగా ఏర్పాటు చేయబడ్డారు అనేటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సమస్య మీద పోరాటం చేస్తూ న్యాయపరంగా, రాజ్యాంగపరంగా, పొలిటికల్గా ప్రజల సమస్యల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కోసం సమస్యలను అడ్రస్ చేసే సందర్భంలో, కొన్ని వందల సమస్యల్ని అడ్రస్ చేసిన సందర్భంలో తెలుగుదేశం ప్రభుత్వం కానీ, జనసేన ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రంలో కనీసం ఒక్క సమస్య మీద కూడా పోరాటం చేయడానికి సాహసం చేయాలి. తెలుగుదేశం ప్రభుత్వం కానీ, జనసేన ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద చేసేటువంటి దుర్మార్గాల మీద పోరాటం చేయడానికి కనీసం ఇంట్లో నుంచి తీసి కాలు బయట పెట్టని సందర్భంలో ఈ రాష్ట్రం ప్రజా సమస్యల కోసం పోరాటం చేసిన వ్యక్తి.